ప్రేక్షకులకు నమస్కారం అండి. కరోనా వచ్చింది. దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి కూడా. సెకండ్ టైము తర్వాత వచ్చినాయి. మధ్యన వస్తానే ఉంది, వెళ్తానే ఉంది అంటున్నారు కానీ అది అనేక రూపాల్లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి హ్యూమన్ బాడీలో అనేక రకాలైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ కరోనా వచ్చి వెళ్ళాకనండి గుండె వ్యాధులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా గుండెలో నొప్పి ఉందంటాం, స్పాట్లో కూర్చొని చనిపోవడం, లేకపోతే పడిపోయి చనిపోవడం, పడుకుని చనిపోవడం. దీని గురించి నేను 2-3 వీడియోలు చేశానండి. కానీ ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనేది అనేక రకాలైన గ్రంథాలు, చాలా పురాతనమైన గ్రంథాలు అన్నీ చదివి స్టడీ చేసి ఒక చక్కని మందు తయారు చేసామండి. హార్ట్ పాల్పిటేషన్ కానీ, గుండె నీరసం కానీ, అంటే హార్ట్ పాల్పిటేషన్ వల్లే నీరసం కూడా వస్తుందండి. ఈ హార్ట్ పాల్పిటేషన్ నీరసం రావడానికి, గుండె నీరసం రావడానికి కారణం ఏంటంటే మన రక్తం చిక్కబడిపోవటం వల్ల, ఈ పంపింగ్ చేయలేకపోవడం వల్ల గుండె నీరసపడుతుందండి. ఆ పంపింగ్ చేయలేనప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయటం వల్ల కూడా పంపింగ్ కోసం ఈ గుండె దడ అనేది రావడానికి అవకాశం ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి. వచ్చాక మనం కంగారు పడి మనం అనేక రకాల ట్రీట్మెంట్లు చేయించుకునే బదులు రాకుండానే మనం ఈ గుండె వ్యాధులు ఒక 35-40 దాటిన వాళ్ళందరూ కూడా ఈ మా యొక్క మెడిసిన్ సంవత్సరానికి 1-2 సార్లు వాడుకుంటే గుండె వ్యాధులు రాకుండా చక్కగా వాళ్ళ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు అన్నమాట, చాలా ఆరోగ్యంగా. ఈ సిరప్ అండి, ఇది తాగడానికి కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీరు చేదు, ఆయుర్వేదం అంటే చేదు, వగరు, లేకపోతే వికారం, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ప్రాబ్లం వస్తుందని అనుకోవద్దు. చాలా బాగా పనిచేస్తుందండి ఈ మందు. తాగడానికి కూడా ఇబ్బంది ఉండదు. పిల్లల కాడి నుంచి పెద్దలు అందరూ చక్కగా తాగొచ్చు. అది తాగటం వల్ల ఈ హృదయంలో ఉన్న క్రిములు కానీ, పొట్టలో ఉన్న క్రిములు కానీ, మూత్రావయవాల్లో ఉన్న క్రిములు కానీ అన్నీ చనిపోయి మీ కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుందండి. అలాగే చర్మవ్యాధులు తగ్గుతాయి, రక్తశుద్ధి అవుతుంది అన్నమాట. దీనివల్ల రక్తశుద్ధి అవడం ప్లస్ హార్ట్ పాల్పిటేషన్ అనేది మీకు ఏదైతే ఉందో, గుండె నీరసం, మా పేషెంట్లు అయితే మాకు ఫీడ్బ్యాక్ 3 రోజులకే తగ్గిందని కొందరు, వారానికి తగ్గిందని కొందరు, 15 రోజులకు తగ్గిందని కొందరు. ఇలాగా అంటే ఒక వారం 15 రోజుల్లో మీకు సంవత్సరాల తరబడి ఉన్న, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా, ఏజ్డ్ పీపుల్ కూడా ఎంత బాగుందండి మీ మందు, తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంది. రోజు ఉదయం 1 స్పూను, ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ కూడా 1 స్పూన్ అండి, అంతే. మంచి సిరప్ అన్నమాట ఇది. షుగర్ వ్యాధి లేని వాళ్ళకి 1 సిరప్పు, ఉన్న వాళ్ళకి 1. ఉన్న వాళ్ళకి వాడేది అందరూ వాడుకోవచ్చు. ఇలాగా దీనిని కనుక మీరు వాడుకుంటే ఒక 15 నుంచి నెలకైతే చాలా చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. అంటే 90% అబోవ్ కూడా ఈ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఎంత ఆనందిస్తున్నారంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్, హార్ట్ అటాక్ వస్తుందని భయపడుతున్నాం మేము, గుండె దడ తట్టుకోలేకపోతున్నాం, నిద్ర పట్టట్లేదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది, మేము మాట్లాడుతున్నామో మాకే తెలియట్లేదు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఇటువంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా తగ్గి మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామండి అని చెప్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్కి కూడా విపరీతమైన శక్తిని ఇస్తుందండి ఈ మందు. మనం చేసేది రక్తశుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే రక్తశుద్ధి అయ్యి రక్తం పలచబడిందో ఈ హార్ట్ పాల్పిటేషన్ అనేది తగ్గిపోయండి, మీకు పంప్ చేయడానికి చాలా తేలికైపోతుంది అన్నమాట హార్ట్కి. అప్పుడేమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది హార్ట్. ఈ విధంగా మీరు చక్కటి తియ్యని మందు తింటా, సో ఉదయం లేవగానే 1 స్పూను మీరు ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. దాన్ని కషాయాలు అయ్యి రకరకాలుగా మార్చి తీసుకోండి అంటే కనుక ఇబ్బంది అవుతుంది. కానీ డైరెక్ట్గా తాగే సిరప్పే కాబట్టి మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళినా కూడా చక్కగా క్యారీ చేసి దీనిని రెగ్యులర్గా కనుక వాడితే మీరు 1 or 2 months, సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా రిలీఫ్ అండి. చాలా మంచి రిలీఫ్ వస్తుంది. మేము చేసిన ఈ సిరప్లో మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సిరప్ అండి. నా వీడియోలు చాలామంది ఫాలో అవుతారు. మేము అతిగా చెప్పడం కానీ, లేకపోతే ఇది తీసుకోండి గ్యారంటీ తగ్గిపోతుందని కానీ ఇటువంటి మా వీడియోలో ఎప్పుడు చెప్పమండి. ఏదైతే యోగులు, ఋషులు, గొప్ప గొప్ప వైద్యులు
ఈ ఆయుర్వేద శాస్త్రాలు రాశారు. ఆ శాస్త్రాలను చదివి స్టడీ చేసి ప్రతి మూలికని కూడా ముహూర్తం టైంలో తీసి దాన్ని శుద్ధి చేసి మేము మందులు చేస్తామండి. అదేవిధంగా ఈ వీడియోలు చూసి ఆ మందు ఎలా వాడాలి, ఈ మందు ఎలా వాడాలి, ఒకసారి మీరు చెప్తే మేము చేసుకుంటాం అంటున్నారు. అంటే నేను వీడియోలు చేసి మీకు ఫ్రీగా కోర్స్ అందిస్తానికి నాకు పనిష్మెంటా అని అడుగుతున్నాం మీ అందరినీ. దయచేసి మీరు అలాంటివి అడగొద్దు. ఎందుకంటే నా టైం వేస్ట్ అయిపోతుంది. నాకు పేషెంట్లు ఉంటారు, కొత్త మందులు తయారు చేయాలి, మందులు చేసుకోవాలి, అనేక పనులు ఉంటాయి కదండి. నేను అందరికీ కూడా రాసుకునేలాగా చక్కగా అర్థమయ్యేలాగా విపులీకరించి చెప్తున్నా. అదే వీడియోని 2-3 సార్లు వేసుకుని చూడండి, రాసుకోండి. అంతే తప్ప దయచేసి నాకు ఫోన్లు చేసి సార్ నిన్న ఒక మందు చెప్పారు, పోనీ అది ఏ మూలిక కలిపామో చెప్పరు, అందులో పేరు చెప్పింది కూడా చెప్పరు. మొన్న ఏదో చెక్క గురించి చెప్పారండి, అది ఎలా చేసుకోవాలి, ఆ చెక్క పేరు ఏంటి అంటే నాకు తెలియదు. అంటే మీరు వీడియో చూడరు, రాసుకోరు, మీ పని కూడా నేనే చేసి పెట్టాలన్నమాట. అది ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన. దయచేసి అలా ఆలోచించొద్దండి. నా సమయాన్ని వృధా చేయొద్దు. నేను ఏదైతే మెడిసిన్ మా దగ్గర ఉందో మీకు చెప్పాను, దాన్ని హ్యాపీగా ఆన్లైన్లో కూడా మేము మీకు పంపిస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. దాన్ని వాడుకోండి, మీ ప్రాబ్లం నుంచి బయటపడండి. ఓకేనండి, నమస్కారం.